వెల్కమ్ టు అనూష కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గార్లిక్ వేగన్ రెసిపీ. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో 100 ml ఆఫ్ ఆయిల్ వేయాలి. నేను ముందుగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక గార్లిక్ వేసుకోవాలి. వేసాక గార్లిక్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేపాలి. దాని తర్వాత బీన్స్ వేసుకున్నాను. ఈ రెసిపీ ఏంటంటే చాలా హెల్తీ రెసిపీ. కిడ్స్ లంచ్ బాక్సెస్కి చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను మిర్చి అనేది వేసుకున్నాను అండ్ చాప్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ వేసుకున్నాను. నా దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఉంది కాబట్టి వేసుకున్నా. మీ దగ్గర లైక్ ఎల్లో క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్రై అనేది చేసుకుంటే సరిపోతుంది, మరి డీప్ ఫ్రై అనేది చేసుకోకూడదు. తర్వాత లైక్ 1 స్పూన్ ఆఫ్ టమాటో సాస్ అనేది వేసుకున్న ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్న రైస్ అనేది వేసుకొని బాగా లైక్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవ్వాలి. ఫ్లేమ్ మాత్రం ఎప్పుడు ఫ్రైడ్ రైస్కి అనేది హై ఫ్లేమ్లో ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచి బాగా టోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి స్పైస్ కోసం అండ్ కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అండ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ అని మీకు తగినంత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నా దగ్గర వైట్ పెప్పర్ లేదు, సో నేను బ్లాక్ పెప్పర్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక పించ్ అనేది కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ స్లైస్ లెమన్ స్వీట్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకొని మొత్తం అన్నీ బాగా హై ఫ్లేమ్లో ఒక 10 minutes అనేది టోస్ట్ చేసుకుంటే యమ్మీ రెసిపీ రెడీ. సర్వ్ చేసుకున్నాం. Thanks for watching my channel. Please like, comment, share and subscribe.